హాయ్ అండి. ఈరోజైతే నేను వంకాయ తాలింపుని చాలా డిఫరెంట్‌గా, టేస్టీగా, సూపర్‌గా అయితే చేసి చూపిస్తానండి. పొడుగు వంకాయలతోనండి తాలింపు అయితే సూపర్‌గా ఉంటుందండి. ముందుగా మనము వంకాయ తాలింపులోకి పొడి రెడీ చేసుకుందామండి. ఒక సగం కప్ వచ్చి వేరుశనగ పప్పు వేశాను. ఒక స్పూన్ వచ్చి ధనియాలు వేశాను. అంటే వేరుశనగ పప్పు ఒక 3 స్పూన్లు తీసుకోండి. 3, 4 స్పూన్లు తీసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం ఒక తెల్లగడ్డని ఒలుచుకొని పాయలుగా చేసుకొని వేశాను. ఒక 7, 8 ఎండుమిర్చి వేసుకోండి. వేసి బాగా ఫ్రై చేయండి. నూనె లేకుండానే ఫ్రై చేయాలండి. ఇప్పుడైతే కొంచెం చింతపండు వేస్తున్నాను. ఇప్పుడైతే ఒక టీ స్పూన్ జీలకర్ర వేశాను. ఇప్పుడు ఒక స్పూన్ వచ్చి తెల్ల నువ్వులు వేశాను. వేసి ఇప్పుడు బాగా ఫ్రై చేద్దాము. లాస్ట్‌గా అయితే కొన్ని కొబ్బరి ముక్కలు వేద్దాము. వేసి బాగా ఫ్రై చేద్దాము. అవి మాడకూడదండి. మాడకుంటే దోరగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసి ఇప్పుడు మనం తీసి ప్లేట్‌లో పెట్టుకొని మిక్సీ పట్టేసుకుందాం. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని ఇప్పుడు పొడి అయితే రెడీ అయిపోయింది మనకు. తీసి పక్కన పెట్టుకుందాం తాలింపు పొడి. ఇప్పుడు మనం పొడుగు వంకాయలని ఎలా కట్ చేయాలో చేసి చూపిస్తాను చూడండి. ఇలా పొడుగుగా వంకాయలు ఉన్నప్పుడు మనం మధ్య భాగంలో తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం వల్ల మనకు తొందరగా మగ్గిపోతాయి. ఈజీగా కూడా అయిపోతుంది మనకు వంకాయ తాలింపు. నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని తీసి మనం ఉప్పు నీళ్ళల్లో వేసుకుందాము. ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల వంకాయ చేదు రాదు, కలర్ కూడా మారదు, బాగుంటుంది. తాలింపు చేసేటప్పుడు మనకు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే కడాయిలో మనం ఆయిల్ వేసి పోపు దినుసులు వేద్దాము. అవి చిటపటానిన తర్వాత ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేద్దాము. ఆనియన్ మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేద్దాము. ఇప్పుడు మనం వంకాయ ముక్కలు వేసేద్దాము. ఇప్పుడు బాగా వంకాయ ముక్కల్ని బాగా కలుపుదాము. వంకాయ ముక్కలు మెత్తబడేంత వరకు మనం బాగా ఉడికించాలండి. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు ఒక టీ స్పూన్ వచ్చి నేను పసుపుపొడి వేశాను. వేసి బాగా కలుపుదాము. ఇప్పుడు మూత పెట్టేద్దాము. మూత పెట్టేసేసి బాగా వంకాయలు మగ్గనిద్దాము. వంకాయలు బాగా మగ్గి మెత్తబడేంత వరకు ఫ్రై చేయాలి మనము. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. ఇప్పుడు మనం ఒక టీ స్పూన్ వచ్చి కారప్పొడి వేద్దాము. బాగా కలపండి. ఇప్పుడు కారప్పొడి వేసి బాగా వంకాయలు మగ్గిపోయిన తర్వాత లాస్ట్‌లో వేయాలి కారప్పొడి. ముక్కలు బాగా మగ్గిన తర్వాత వేద్దాం కారప్పొడిని. అప్పుడైతే బాగుంటుంది. ఇప్పుడు మనమైతే లాస్ట్‌గా మనం వంకాయలు బాగా మగ్గిపోయాయి కదండీ! ఇప్పుడు మనం పొడి వేద్దాం. మిక్సీ పట్టుకున్నాం కదా! ఆ పొడి వేద్దాము. వేసి బాగా కలుపుదామండి. ఇది వేసిన తర్వాత సిమ్‌లో పెట్టేయండి, మాడుతుంది. సిమ్‌లో పెట్టేసేసి అప్పుడు ఒక 2 నిమిషాలు బాగా కలపండి. మూత పెట్టేసేయండి. మూత పెట్టేస్తే ఒక 2 నిమిషాలు బాగా మగ్గుతుంది. ఫ్లేమ్ వచ్చి లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి ఇప్పుడు. లాస్ట్‌గా మనం కొత్తిమీర వేసేసి ఒక 1 మినిట్ అలా ఉంచేసేసి సిమ్‌లో పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతేనండి. ఎంతో ఈజీగా, టేస్టీగా చేసుకునే వంకాయ తాలింపు రెడీ అయిపోయింది. ఈ వంకాయ తాలింపు పప్పు చారులోకి, రసంలోకి సూపర్‌గా ఉంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.